లంచం లంచం లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, బాత్రూమ్ కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేకుల ఇల్లుకు లంచం, బ్లడ్కు లంచం, బ్రెడ్కు లంచం, లోన్ లంచం, మెనూ లంచం, ఇట్లా ఏది కావాలన్నా లంచం లంచం లంచం. ఇట్లా చిరంజీవి భారీ డైలాగులు కొట్టే ఠాగూర్ సినిమా వచ్చి 22 ఏళ్ళు అవుతున్నా లంచం తీసుకున్నాడు పెరిగింది కానీ తగ్గలేదు. అట్లాంటప్పుడు దేశంలో అవినీతి లేకుండా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో ఏమో కానీ ఈ వార్త అయితే నుండ్రి. ఆశకు అద్దుండాలే బుద్ధికి సోయిండాలే అంటారు కదా. చక్కగా సర్కార్ కొలువు చేసుకొని జనాల పేరు పెంచుకోకుండా ఈ వీఆర్ఓ చూడుండ్రి ఎటువంటి పని చేసి ఏసీ బోళ్ళకు దొరికిండో. సర్కార్ వాళ్ళు ఇచ్చిన జీతాలు సరిపోతలేదో లేకుంటే సొమ్ము మీద ఆశ పుట్టిందో గాని బెంచ్ కింద చేతులు పెట్టి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. ఎప్పటి నుంచి దందా షురూ చేసిండో గాని ఏసీబీ ఆఫీసర్లకు చిక్కి ముద్దుగా మీడియాకి ఫోటో ఫోజులు ఇచ్చిండు. విజయనగరం జిల్లా బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ చేసిన ఘనకార్యం ఇది. ఆ ఊర్లో పని కావాలంటే పైసలు చేతిలో పడాల్సిందే అని ఓ రైతన్నను బెదిరించిండు. తెలివిగల్ల ఆ రైతన్న ఎంటనే ఈ ముచ్చటను ఏసీబీ ఆఫీసర్లకి చెప్పిండట. ముచ్చటని తిన్న ఆఫీసర్లు ఓ మంచి రన్ చేసిండ్రు. మేము చెప్పినట్టు చేయమని రైతుని డెంకాడ మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి తోలిండ్రు. ఆఫీస్ లా వీఆర్ఓకి పైసలు ఇచ్చే టైంకి వీఆర్ఓని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ దిక్కు సర్కార్ కొలువు కోసం ఏండ్లకేండ్లు చదువుకుంటా పోటీలు పడుతున్నారు సోర పోరగాళ్ళు. కానీ ఈ వీఆర్ఓ గిసొంటి ఉద్దారకం చేసిండు. మరి ఊకుంటారా ఏసీబోలు? మంచిగా వలపాన్ని అదును చూసి అందుకున్నారు. అగ చూడుండ్రి ఎట్లా అమాయకుని తీరుగా ముఖం పెట్టిండో. గుండాలే ఆరగాలం కష్టం చేసే రైతుల చెమట పైసలు తీసుకునే తానికి అందిడుతున్నారట ఈ వీఆర్ఓ వీరంగం తెలిసిన విజయనగరం జిల్లా జనాలు.